ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, శాస్త్రాల ప్రకారం మనం ఇటువంటి ఆహారాన్ని పొరపాటును కూడా తినకూడదు. మరి ఎటువంటి ఆహారం తినకూడదు, అసలు శాస్త్రాల ప్రకారం ఎందుకు తినకూడదు అదే తెలుసుకున్న వీడియోలో. మన పురాణాల్లో ఎన్నో విలువైన విషయాలు, వాస్తవాలు దాగున్నాయి. అందుకే పెద్దలు వాటిని ఫాలో అవ్వమని పదే పదే చెప్తూ ఉంటారు. పెద్దలు చెప్పే చాలా విషయాల్లో శాస్త్రీయత కూడా ఉంటుంది. వీటన్నిటిని సంగతిని పక్కన పెడితే కోటి విద్యలు కూటి కోసమే మనలో ఎవ్వరు ఎంత కష్టపడి పనిచేసినా మన నోట్లోకి 5 వేళ్లు ఆనందంగా మన కడుపు నింపుకోవడానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కరోనా వంటి కష్టకాలంలో ఆరోగ్యానికి కూడా అధిక ప్రాముఖ్యత ఇవ్వాలి. అయితే మంచి ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యం మెరుగవుతుంది. మీరు తీసుకునే భోజనం సరిగ్గా లేకపోతే మీరు అనారోగ్యం బారిన పడతారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అంటే అన్నం దేవుడితో సమానమని, దాన్ని ఊరికే వృధా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. భోజనం చేసే సమయంలో మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్నిసార్లు పొరపాటున ఈ ఆహారాన్ని తినకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం మనం భోజనం చేసే సమయంలో ఎవరైనా మీరు భోజనం చేసే ప్లేటు నుండి దాటితే పొరపాటును కూడా ఆహారాన్ని తినకూడదు. అలాంటి ఆహారాన్ని తీసుకుంటే పాపం వస్తుందని పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఒకవేళ మీరు అలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్యం బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక మీరు తినే ఆహారంలో బల్లి లేదా ఇతర కీటకాలు ఏవైనా పడితే పొరపాటును కూడా అలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అలాంటి భోజనం చేయడం వల్ల మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శాస్త్రాల ప్రకారం మీకు దరిద్రం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వంట చేసే సమయంలో, భోజనం చేసే సమయంలో అంతా పరిశుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. లేకుంటే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక భోజనం చేసే సమయంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంపై గొడవలు జరగడం సహజం. అయితే ఇలాంటి సమయంలో ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలని అనిపించదు. కాబట్టి ఇలాంటి సమయంలో అన్నం తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే అలాంటి సమయంలో భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ చెడిపోతుంది. అంతేకాదు మీరు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వండేవారు, భోజనం చేసేవారు మనసు పెట్టి చేయాలి. మనలో చాలా మందికి వెంట్రుకలు సాధారణంగా ఊడిపోతూ ఉంటాయి. పాకశాస్త్ర ప్రకారం భోజనాల్లో వెంట్రుకలు వస్తే ఆ ఇంట్లో రోగాలు ఎక్కువ అవుతాయి. చాలా మంది ఆహారాల్లో వెంట్రుకలు వస్తే వాటిని తీసేసి మిగిలిన దాన్ని తినేస్తూ ఉంటారు. అయితే అలా వెంట్రుకలు కనిపించినప్పుడు వాటిని తీసేసి తినడానికి బదులు ఆ భోజనాన్ని జంతువులకు దానం చేయడం మంచిది. శాస్త్రాల ప్రకారం అలాంటి భోజనం చేయడం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా వస్తాయి. ఇక మీరు తినే ఆహారంలో ఎవరైనా ఉమ్ము వేసినా లేదా పొరపాటున ఉమ్ము పడినా అలాంటి భోజనాన్ని అస్సలు తినకూడదు. అలాంటి భోజనం తినడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. మీరు కలత చెందుతారు. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే వైద్యుడి వద్దకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. మీరు భోజనం చేసే సమయంలో శునకాలు మీ దగ్గరలో ఉంటే వాటికి కూడా తినిపించాలి. ఎందుకంటే శునకాలను యమధర్మరాజు దూతగా భావిస్తారు. ఒకవేళ కుక్కలకు అన్నం పెట్టకుండా తింటే మీ ఆయుస్సు తగ్గిపోతుంది, అనారోగ్యం బారిన పడతారు. కాబట్టి వీలైనంత వరకు శునకాలు కనిపిస్తే వాటికి తప్పకుండా తినిపించడం అలవర్చుకోవాలి. లేదంటే మీ జీవితంలో ఇబ్బందులు తప్పవు. ఇక మీరు తినే సమయంలో ఇలాంటి విషయాలను అస్సలు మర్చిపోవద్దు. వేరే వాళ్ళు తిన్న ఆహారాన్ని మీరు పొరపాటున తినకూడదు. అలా తింటే మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తాండవిస్తాయి, అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి మీరు తినే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీ సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, శాస్త్రాల ప్రకారం ఇటువంటి ఆహారాన్ని, అంటే ఆహారం ఏదైనా ఆహారమే, కానీ కొన్ని శకునాలు కలిగినప్పుడు ఇటువంటి ఆహారాన్ని తినకూడదని మరి శాస్త్రం చెప్తుంది. తప్పకుండా మీరు ప్రయత్నించండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.